వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ వినియోగంపైన పెద్ద వివాదం రేగుతుంది. దీనిపైన చర్చిద్దాం. అందుకు అందుబాటులో ఉన్నారు ఆర్ శ్రీనివాస్ గారు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, అదేవిధంగా అచ్చయ్య గారు, బీజేపీ జనరల్ సెక్రటరీ. అచ్చయ్య గారు నమస్కారం అండి. అచ్చయ్య గారు అచ్చయ్య గారు వినిపిస్తుందండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని విద్యుత్ వినియోగం పైన వివాదం రేగుతుంది. కొండపైన ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకు దారితీస్తుంది. దీనిపైన మీరేం చెప్తారు? వ్యవస్థ వారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక తప్పులు చేస్తున్నారు. వారిపైన ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకోలేదని మేనే అధికారులను వారు పిల్లలతో తప్పులు చేస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో లేదు. మన దగ్గర పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా కాకుండా మన ఇష్ట రాజ్యాంగ అధికారులకు ఏది వీళ్ళకి ఆలోచిస్తాం. వాళ్ళ అవినీతికి దగ్గరగా అనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళకి అనేక ఆరోపణలు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కూడా చాలా తప్పులు చేస్తూ సత్యంలోని ప్రత్యేకంగా ఎన్నిసార్లు సత్యమైన తీసుకోవడం ప్రభుత్వం. అదేవిధంగా ఇష్టాన్ని ఇక్కడి నుంచో అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చి ఆ భక్తుల ముక్కులు తీసుకోవడం కోసం ప్రపంచ పరిస్థితి ఇవాళ అనేక దేశాల్లో కూడా